వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ దేవర. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో దేవరపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ కాంబో రిపీట్ కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది ఈ మూవీకి. అయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి మనం మెయిన్ గా చెప్పుకోవాలి. దేవరగా వరగా రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో చాలా బ్యాలెన్స్డ్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా దేవర గెటప్ లో ఎన్టీఆర్ బాగున్నాడు. ఆ పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. సెకండ్ పార్ట్ కూడా ఈ పాత్ర చుట్టూనే ఎక్కువగా తిరుగుతుందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన విధానం కూడా ఆకట్టుకుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మంచి మాసిగా ఉంది. పెళ్లి సీన్ లో దేవర చేసిన డాన్స్ కూడా మెప్పించింది. ఇక ఇంటర్వెల్ ఫైట్ కూడా ఊర మాస్ అనిపించింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్నెస్ తీసుకొచ్చింది. మెయిన్ గా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కి రత్నవేలు వర్క్ చాలా బాగుందని చెప్పాలి. నెలవంకకి రక్తంతో చేసిన సర్కిల్ విజువల్ గురించి ఎన్నో ఏళ్ల పాటు మాట్లాడుకుంటారు ఆడియన్స్ అనడంలో సందేహం లేదు. అండర్ వాటర్ సీక్వెన్స్లు కూడా బాగా డిజైన్ చేశాడు. చుట్టమల్లే సాంగ్ ని చాలా బాగా చిత్రీకరించారు. చూడడానికి చాలా బాగుంది. సీరియస్ గా సాగుతున్న డ్రామాలో ఈ పాట ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇచ్చేలా ఉంటుంది. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. టైటిల్ కార్డ్స్ కావచ్చు, ఎన్టీఆర్ ఇంట్రో సీన్ కావచ్చు, ఎన్టీఆర్ ది బెస్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు. దేవరాకి ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగా కుదిరింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే దేవర కథ కొత్తగా ఏమీ ఉండదు. చాలా పాత సినిమాలో చూసిన కథే. ఇదొక డ్రాబ్యాక్. హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంట్రీ సెకండ్ హాఫ్ వరకు రాదు. ఆమె పాత్రకి కథలో పెద్దగా ప్రాధాన్యం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో పాటల కోసం అన్నట్టు ఉంది. బహుశా సెకండ్ పార్ట్ లో ఏమైనా కీలకంగా ఉంటుందేమో. హీరోయిన్ ఫ్రెండ్స్ తో చేయించిన కామెడీ కూడా సెట్ అవ్వకపోగా ట్రోలింగ్ బ్యాచ్ కి స్టఫ్ గా పనికొచ్చేలా ఉంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. క్లైమాక్స్ బాగా డిజైన్ చేసిన లాస్ట్ సీన్ అతికినట్టు, సెకండ్ పార్ట్ కి హైప్ తేవడానికి బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆయుధ పూజ ఫైట్ సీన్ ను బాగా డిజైన్ చేసి ఉంటే మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసి హోరెత్తించేవాళ్ళు. ఇప్పుడైతే మాస్ ఆడియన్స్ ఆ ఫైట్ కి కనెక్ట్ కాకపోవచ్చు. ఇలా కొన్ని మైనస్ పాయింట్స్ లేకపోతే దేవర మూవీ రికార్డులను క్రియేట్ చేసేది అని చెప్పవచ్చు.